ఈ వీడియోలో మనము నోడ్.js యూజ్ చేసుకొని JWT టోకెన్స్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు, ఆ టోకెన్స్ని ఒక ఏపీఐలో ఇన్సర్ట్ చేసి మనము రిక్వెస్ట్ అండ్ రెస్పాన్సెస్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది వీడియోలో మనము డీటెయిల్గా నేర్చుకుందాం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనం ఒక లాగిన్ ఏపీఐని నోడ్.js యూజ్ చేసుకొని ఎలా క్రియేట్ చేయొచ్చు, ఆ లాగిన్ ఏపీఐలో JWT టోకెన్స్ అనేవి ఎలా ఇవ్వచ్చు అనేది డీటెయిల్గా మనము సింపుల్ వేలో నేర్చుకుందాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ స్టెప్, మీరు ముందుగా ప్రాక్టికల్గా మీరు ఈ నోడ్.jsని మీ సిస్టంలో ట్రై చేయాలనుకుంటే ముందు మీరు నోడ్.js అనే దాన్ని మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే ప్రాక్టికల్గా ప్రాజెక్ట్ సెటప్ అనేది మీ సిస్టంలో ఎగ్జిక్యూట్ చేయడం అనేది కుదురుతుంది. సో దానికంటే ముందుగా మనం ఏం చేద్దాము అంటే అసలు JWT అంటే ఏంటి. సో ఆల్రెడీ నేను ఈ JWT గురించి నేను ఒక వీడియోలో డీటెయిల్గా దీని గురించి మాత్రమే చేశాను. బట్ ఇంకా మరీ అంత డీటెయిల్స్లోకి నేను వెళ్ళకోకుండా సింపుల్ వేలో ఇక్కడ అసలు ఓవర్వ్యూ అనేది JWT అంటే ఏంటనేది నేను చెప్దాం అనుకుంటున్నాను. సో ముందుగా JWT అంటే JSON వెబ్ టోకెన్ అని చెప్పేసి దాని ఫుల్ ఫామ్ వస్తుంది. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనము ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ రెండు ఉంటాయి కదా. సో అంటే సింపుల్గా చెప్పాలంటే UI అండ్ సర్వర్ సైడ్, బ్యాక్ ఎండ్ సైడ్ సెక్యూర్ వేలో కమ్యూనికేట్ చేసుకోవడం కోసము మనకి ఈ JWT టోకెన్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ టోకెన్స్లో రెండు రకాల టోకెన్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారు, యాక్సెస్ టోకెన్ అండ్ రీఫ్రెష్ టోకెన్. ఈ యాక్సెస్ టోకెన్ అనేది షార్ట్ లివ్డ్ యూజ్ టు యాక్సెస్ సెక్యూర్ పార్ట్స్. అంటే షార్ట్ లివ్డ్ అంటే సింపుల్గా దీని ఎక్స్పైరీ అనేది చాలా త్వరగా అనేది అయిపోతుంది, కొన్ని అవర్స్లోనూ కొన్ని మినిట్స్లోనూ మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి ఈ యాక్సెస్ టోకెన్ అనే దాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ రీఫ్రెష్ టోకెన్ అనేది ఎందుకంటే ఇది లాంగ్ లివ్డ్ అండ్ యూజ్ టు రెన్యూ ద యాక్సెస్ టోకెన్. సో ఈ యాక్సెస్ టోకెన్ని మళ్ళీ రెన్యూ చేయడం కోసము ఈ రీఫ్రెష్ టోకెన్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా మీరు సింపుల్గా చెప్పాలంటే మీరు ఏదైనా ఒక అమెజాన్ వెబ్సైట్ని లోకి లాగిన్ అవుతున్నారు అనుకుందాం, లేదా ఫేస్బుక్లోకో ఇన్స్టాగ్రామ్లోకో లాగిన్ అవుతున్నారు అనుకుందాం. మీరు డీటెయిల్స్ ఫిల్ చేసి లాగిన్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఒక JWT టోకెన్ కానీ ఒక యూనిక్ కీ అనేది మీకు మీ UIకి వెనక్కి అనేది వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని దానిలో కొంచెం ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని కావాల్సినప్పుడు మన అప్లికేషన్లో యూజ్ అనేది చేసుకోవచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది కొన్ని సెక్యూర్ పార్ట్స్ మాత్రమే యాక్సెస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఆ యాక్సెస్ టోకెన్లో బేస్ చేసుకునే మనకి అప్లికేషన్ అనేది ఎప్పుడూ లాగిన్ అయ్యే ఉంటుంది. అంటే లాగిన్ అయ్యే ఉండడం అంటే మీరు ఒకసారి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఎప్పుడుకో కొన్ని రోజులకు కొన్ని డేస్కో మరలా మిమ్మల్ని ఈమెయిల్ పాస్వర్డ్ కానీ మీరు పెట్టుకున్న యూజర్ ఐడి పాస్వర్డ్ కానీ మరలా అడగడం జరుగుతుంది. సో అలా ఉండాలి అంటే బ్యాక్గ్రౌండ్లో ఈ రీఫ్రెష్ టోకెన్ అనేది జనరేట్ అయ్యి ఉంటుంది. అసలు ఈ JWT అనేది ఎలా పనిచేస్తుంది, సో దాని ఫ్లోని కనుక మీరు చూసారంటే ఫస్ట్ థింగ్ యూజర్ ఏదైనా వాళ్ళ డీటెయిల్స్తో లాగిన్ అవ్వచ్చు. అలాగే సింపుల్గా ఇక్కడ నేను చెప్పాలంటే ఈమెయిల్ ఐడి కానీ పాస్వర్డ్ ఐడి కానీ ఇచ్చి దాంతో లాగిన్ అవ్వచ్చు, లేదా మీరు యూజర్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ ఇచ్చి దాంతో లాగిన్ అవ్వచ్చు. అలా లాగిన్ అయిన వెంటనే అది ఏం చేస్తుందంటే సర్వర్ ఏం చేస్తుందంటే ఈ డీటెయిల్స్ని చెక్ చేసి రెండు డీటెయిల్స్ కనుక మ్యాచ్ అయితే ఇక్కడ మీకు యాక్సెస్ టోకెన్ అండ్ రీఫ్రెష్ టోకెన్ రెండింటిని ఫ్రంట్ ఎండ్ సైడ్ అంటే క్లయింట్ సైడ్ పంపడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ యాక్సెస్ టోకెన్ని బేస్ చేసుకొని కొన్ని సెక్యూర్ ఫీచర్స్ని యాక్సెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యాక్సెస్ టోకెన్ అనేది ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోతుందో ఆ సిచ్యువేషన్లో మాత్రమే మనకి రీఫ్రెష్ టోకెన్ అనేది ఇంకొక టోకెన్ అనేది జనరేట్ అవుతుంది. సపోజ్ దాని ఎనాలజీని కనుక మీరు సింపుల్గా చూడాలి అంటే యాక్సెస్ టోకెన్ ఎలా ఉపయోగపడుతుందంటే సపోజ్ మీరు ఏదైనా ఒక మూవీకి వెళ్తున్నారు అనుకుందాం. మూవీకి వెళ్ళేటప్పుడు ఆ మూవీ టికెట్ వ్యాలిడిటీ ఎంత ఉంది, మీరు మూవీ ఎంతసేపు చూస్తారో అంతసేపు మాత్రమే ఆ మూవీ టికెట్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సపోజ్ ఇది యాక్సెస్ టోకెన్ లాగా పనిచేస్తుంది. బట్ రీఫ్రెష్ టోకెన్ ఏంటంటే
ఏంటంటే మీరు ఒకవేళ మూవీ చూస్తున్నప్పుడు ఆ మూవీ కనుక ప్రాబ్లం అయ్యి ఆ మూవీ కనుక ఆపేశారు అనుకుందాం. ఆపేసిన తర్వాత మీకు మరలా ఇంకో నెక్స్ట్ షో వేశారు అనుకోండి. నెక్స్ట్ షో వేసి ఇంకొక టికెట్తో పని లేకోకుండా సేమ్ అలాంటి టికెట్ టైప్ ఒక వౌచర్ లాంటిది ఇచ్చారనుకుందాం. సో ఇంకొక టికెట్ని మీరు ఆ మూవీని చూడడానికి ఇచ్చారనుకుందాం. సో ఇలాగా ఈ రీఫ్రెష్ టోకెన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఆ మూవీని వాచ్ చేయడం కోసం మీకు ఆ టికెట్ ఎలా ఉపయోగపడుతుందో అలాగే మీరు ఒక అప్లికేషన్ని ఇంటరాక్ట్ అవ్వడం కోసము ఆ అప్లికేషన్లో ఉన్న ఫీచర్స్ని యూజ్ చేసుకోవడం కోసము ఈ యాక్సెస్ టోకెన్ అనేది అలాగా యూజ్ అనేది అవుతూ ఉంటుంది. సో అసలు మనము ఏం బిల్డ్ చేయబోతున్నాం, దీనిలో ముందుగా మనము ఒక లాగిన్ ఏపీఐ అనేది యూజ్ చేద్దాము. సో దానిలో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఆ రెండు వ్యాలిడేషన్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్గా JWT టోకెన్ అనేది జనరేట్ చేద్దాము. ఆ తర్వాత రీఫ్రెష్ టోకెన్ ఫంక్షనాలిటీ అనేది మనం ఇద్దాం. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఒక లాగిన్ ఏపీఐ క్రియేట్ చేసి అది కూడా ఎలాంటిదంటే ఫేస్బుక్, జీమెయిల్కి లేదా ఇన్స్టాగ్రామ్కి ఇలాగా ఎలా అయితే క్రియేట్ చేస్తారో రియల్ టైంలో అలాగా మనము దీన్ని అయితే క్రియేట్ చేద్దాం. సో ముందుగా మనం అసలు ఏపీఐని బిల్డ్ చేయడానికి కావాల్సింది ఏంటంటే స్టెప్ 1 ఏంటంటే ముందు మన సిస్టంలో ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకోవాలి. విండోస్ అయితే విండోస్, మ్యాక్బుక్ అయితే మ్యాక్బుక్, లైన్కి ఏదైతే అది ముందు దానిలో మీరు కావాల్సిన Node.jsని ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ రిక్వైర్డ్ లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత కోడ్ రాయాలి, ఆ తర్వాత దాన్ని టెస్ట్ చేయాలి. ఇవి మనము ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడానికి కావాల్సిన సెటప్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే దీన్ని రియల్ టైంలో యూజ్ చేయడం కోసము ఎలా మనము మన లోకల్లో ఏపీఐ అనేది డెవలప్ చేయొచ్చు అనేది ఇప్పుడు డీటెయిల్గా చూద్దాము. సో దానికోసం మీరు ముందుగా ఏం చేయాలంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి. డెస్క్టాప్ మీద కానీ మీకు నచ్చిన ఫోల్డర్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. దానికి నేను JWT సైన్ ఇన్ అని చెప్పేసి నేను ఒక ఫోల్డర్ నేమ్ ఇచ్చాను. సో కావాలనుకుంటే మీరు విజువల్ స్టూడియో కోడ్, నేను కోడ్ రాయడం కోసము నేను విజువల్ స్టూడియో కోడ్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాను. సో ఆ తర్వాత మీరు ఒక ఓపెన్ ఫోల్డర్ని యూజ్ చేసుకొని ఆ ఫోల్డర్ని దీనిలో ఓపెన్ చేయండి విజువల్ స్టూడియో కోడ్. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు ముందుగా ఏం చేయాల్సింది ఏంటి అంటే ఇలాగా టెర్మినల్ని ఓపెన్ చేయాలి. సో ఇదిగోండి చూడండి, మీరు డైరెక్ట్గా లేదు అంటే ఇక్కడ వ్యూకి వచ్చి మీకు టెర్మినల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేశారు అంటే ఇలా మీకు టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీనిలో ముందుగా మీరు చేయాల్సింది ఏంటి అంటే npm ఇనిషియేట్ అనేది చేయాలి ఫస్ట్ స్టెప్ కింద. సో మీరు నోడ్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు మాత్రం మీకు వస్తుంది. సో దాన్ని ఎలా ఇనిషియేట్ చేయాలి అంటే npm init -y అని చెప్పేసి మీరు ఎలా ఇవ్వాలి. ఇలా ఇస్తే మీకు npm ఇనిషియేట్ అనేది అవుతుంది. సో ఇలాగ ఒక package.json ఎప్పుడైతే మీరు npm ఇనిషియేట్ చేస్తారో మీకు ఇలాగ package.json అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఏం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే దీనిలో కావాల్సిన రిక్వైర్డ్ ప్యాకేజెస్ అనేవి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీనిలో నేను ఎక్స్ప్రెస్ అనే ఫ్రేమ్వర్క్ వాడుతున్నాను జావాస్క్రిప్ట్ Node.jsకి అండ్ బాడీ పార్సర్ అనే ఒక ప్యాకేజ్ని వాడుతున్నాను, JSON వెబ్ టోకెన్ని, bcrypt.js అండ్ .env వీటిని నేను ప్రజెంట్ వాడుతున్నాను. సో దానికోసం ఫస్ట్ ఇక్కడ చూడండి నేను npm install ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఇలా ఇస్తున్నాను. సో మీకోసం నేను ఒక్కొక్క ప్యాకేజీని ఇన్స్టాల్ చేస్తాను, లేదా మీరు డైరెక్ట్గా ఇలాగ స్పేస్ ఇచ్చేసి మీకు కావాల్సిన ప్యాకేజెస్ అన్నింటినీ మీరు ఇలాగ డైరెక్ట్గా ఒకేసారి ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇలాగ స్పేస్ ఇచ్చిన తర్వాత. సో చూడండి నేను కావాల్సిన ప్యాకేజెస్ ఏమేమి ఇన్స్టాల్ చేస్తున్నానో ఫస్ట్ ఇదిగోండి ఎక్స్ప్రెస్ని ఇన్స్టాల్ చేస్తున్నాను, బాడీ పార్సర్ని ఇలా ఇన్స్టాల్ చేస్తున్నాను, JSON వెబ్ టోకెన్ని, bcrypt.jsని అండ్ .envని. సో ఈ ప్యాకేజెస్ అన్నింటినీ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. ఈ ప్యాకేజెస్ని మీరు లైవ్లో చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు ఏం చేస్తారు అంటే ఇలాగ మీరు npm అనే దాన్ని ఓపెన్ చేయండి. ఇలాగ npm అని ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మీకు కావాల్సిన ప్యాకేజ్ని ఇలాగ వెబ్సైట్లో మీరు సెర్చ్ చేశారు అంటే నేను ఎక్స్ప్రెస్ అని సెర్చ్ చేసాను. ఇదిగోండి ఈ ఎక్స్ప్రెస్ని మనము ఇన్స్టాల్ చేయబోతున్నాం. సో దీన్ని ఇన్స్టాల్ చేయడానికి మన సిస్టంలో ఇన్స్టాల్ చేయడానికి కావాల్సిన కమాండ్ ఏంటంటే ఇది ఈ కమాండ్నే మనము యూజ్ చేస్తున్నాం. npm అంటే ఏంటంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇవి ఎలా ఉపయోగపడతాయి అంటే మనకి అవసరమైన కోడ్ని మన ఓన్గా మనము
రాయడం కాకుండా దానిలో కొన్ని ప్రీ బిల్డ్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఆ మెథడ్స్ని మనం యూజ్ చేసుకొని ఈ ప్యాకేజ్ మన డెవలప్మెంట్ అనేది ఈజీగా చేస్తాము. సో ఆ ప్యాకేజెస్లోనే ఇవి మనము ఈ ప్రాజెక్ట్కి కావాల్సిన ప్యాకేజెస్ అనేవి మనం ఇలాగే ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇదిగోండి చూడండి. సో ఈ ప్యాకేజెస్ అన్నీ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ప్యాకేజ్ లాక్ జేసన్ అండ్ నోడ్ మాడ్యూల్స్ ఇవి 2 క్రియేట్ అయ్యాయి. ఆ తర్వాత నేను ఈ ఫైల్ స్ట్రక్చర్ని కనుక మీరు చూసారంటే నేను ఇక్కడ ఒక ఫైల్ని నేను క్రియేట్ చేస్తున్నాను. server.js అని ఈ ఫైల్ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఆ తర్వాత మీరు package.jsonలోకి వచ్చి మీరు ఇక్కడ మెయిన్ అని ఏదైతే ఉందో అక్కడ మీరు ఏదైతే ఫైల్ని సర్వర్ ఫైల్ కింద యూజ్ చేస్తున్నారో ఆ ఫైల్ నేమ్, ఎక్కడ యూజ్ చేసే ఫైల్ నేమ్ 2 సేమ్ ఉండాలి. సో బట్ మన కేసులో ఇక్కడ 2 సేమ్ లేవు కాబట్టి నేను server.js కింద నేను చేంజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ స్టెప్, ఆ తర్వాత మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏదైతే ప్యాకేజెస్ని మనము క్రియేట్ చేసుకున్నామో ఇన్స్టాల్ చేసుకున్నామో ఆ ప్యాకేజెస్ అన్నింటినీ మనము ఈ server.js అనే దీనిలో మనము ఇంక్లూడ్ అనేది చేయాలి. సో దానికోసం ముందుగా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఇలా ఇచ్చేసి రిక్వైర్ అనే మెథడ్ని యూజ్ చేసుకొని ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఇలా ఇస్తున్నాను. సో మనకు కావాల్సిన మనం ఏదైతే ఎక్స్ప్రెస్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్నామో దాన్ని మన ప్రాజెక్ట్లో యూజ్ చేస్తున్నట్లు లెక్క. సో మీరు ఇన్స్టాల్ చేస్తే సరిపోదు, బట్ ఆ ప్రాజెక్ట్లో యూజ్ చేయాలి అంటే మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఇన్స్టాల్ చేసుకోవాలి దాన్ని. ఇలాగా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి మీ ప్రాజెక్ట్లో. ఆ తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నేను బాడీ పార్సర్ అనే దాన్ని కూడా నేను ఇలా ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇదిగోండి. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే మనకి ఎక్స్ప్రెస్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ని నేను ఫంక్షన్, ఇక్కడైతే మనకి ఈ ఎక్స్ప్రెస్ అనేది మొత్తం ఒక ఫంక్షన్ వస్తుంది. ఆ ఫంక్షన్ని ముందుగా మనము కాల్ చేయాలి. సో ఇలా ఫంక్షన్ని కాల్ చేయాలి. ఎలాగంటే నేను ఒక యాప్ అనే ఒక వేరియబుల్లో నేను ఈ ఎక్స్ప్రెస్ అనే ఫంక్షన్ని కాల్ చేశాను. సో అప్పుడు మనము ఇక సర్వర్కి సంబంధించిన ఫీచర్స్ అనేవి మనం యూజ్ చేయొచ్చు. సో ఆ తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ app.listen అని చెప్పేసి ఇచ్చేసి మనం పోర్ట్ నెంబర్ అనేది ఒకటి ఇవ్వాలంటే ఆ పోర్ట్ నెంబర్ ఏంటో నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ప్రజెంట్ నేను 5000 అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దీనిలో నేను ఒక యారో ఫంక్షన్ తీసుకుంటున్నాను. తీసుకొని దీనికి నేను కన్సోల్ లాగ్ సర్వర్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 5000 అని చెప్పేసి నేను ఇలా ఇచ్చేసాను అనుకుందాం. సో ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ యాప్.యూజ్ అనే మెథడ్ యూజ్ చేసుకొని బాడీ పార్సర్ అనే దాన్ని నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. ఇదిగోండి యాప్ తర్వాత ఇదిగోండి చూడండి. సో ఇదేం చేస్తుందంటే మనకు వచ్చే రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్లు ఖచ్చితంగా జేసన్లో ఉండేలాగా అది ప్లాన్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ సర్వర్ని స్టార్ట్ చేద్దాము. సర్వర్ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలంటే నోడ్ స్పేస్ server.js ఇలా ఇస్తే ఇదిగోండి చూడండి మనకి ఈ సర్వర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో స్టార్ట్ అయిన వెంటనే మనకి మెసేజ్ అనేది వస్తుంది, సర్వర్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 5000 అని చెప్పేసి మనకు వస్తుంది. సో ఇది పనిచేస్తుందా లేదా అనేది మనం ఎలా చెక్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే app.use. సో మరలా మనము చేంజెస్ చేసిన తర్వాత సర్వర్ని ఎప్పటికప్పుడు రీస్టార్ట్ చేసుకుంటూ ఉండాలి. సో మరలా సర్వర్ని స్టార్ట్ చేసాము. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను లోకల్ హోస్ట్ 5000 అని చెప్పేసి నేను ఇస్తాను. సో ఇదిగోండి చూడండి మనకి రెస్పాన్స్ అనేది వచ్చింది కదా, మెసేజ్ వర్కింగ్ అనేది. లోకల్ హోస్ట్ 5000 అని ఏంటంటే మీరు లోకల్లో ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అదేం చేస్తుందంటే ఒక పోర్ట్ నెంబర్లో ఈ ఒక నెంబర్ అనేది మనం ఇవ్వాలి. ఏదైతే ఇక్కడ నెంబర్ ఇచ్చామో పోర్ట్లో 5000 అని ఇచ్చామో ఆ 5000 పోర్టు ఇలాగ లోకల్ హోస్ట్ తర్వాత కాలన్ ఇచ్చి ఆ నెంబర్ అనేది ఇచ్చినప్పుడు మీరు బై డిఫాల్ట్గా ఏమవుతుందంటే అది రిక్వెస్ట్ దేనికి వెళ్తుందంటే ఇలా ఒక రూట్ స్ట్రక్చర్కి వెళ్తుంది. ఈ రిక్వెస్ట్ని అది ఏం చేస్తుందంటే తీసుకొని బై డిఫాల్ట్ ఈ రెస్పాన్స్ అనే దాన్ని సెండ్ చేస్తుంది. సో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను, ఇన్స్పెక్ట్ అనేది నేను క్లిక్ చేశాను. నెట్వర్క్ ఇచ్చిన తర్వాత మీరు క్లియర్గా చూడండి. ఎప్పుడైతే నేను ఈ పేజ్ని జస్ట్ లోడ్ చేస్తున్నానో అదేం చేస్తుంది అంటే ఇది ఇలాగా ఒక లోకల్ హోస్ట్ 5000 అనే ఒక పోర్ట్కి
రిక్వెస్ట్ అనేది పంపుతుంది. అక్కడ నుంచి రెస్పాన్స్ చూడండి ఏమవుతుందో. రిక్వెస్ట్ అంటే సింపుల్గా ఏం లేదు, మీరు ఈ బ్రౌజర్ నుంచి సర్వర్కి ఏదైతే రిక్వెస్ట్ చేస్తారో దాన్ని రిక్వెస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సర్వర్ నుంచి మీరు రిక్వెస్ట్ చేసిన దానికి ఏదైతే రెస్పాన్స్ వస్తుందో దాన్ని సర్వర్ రెస్పాన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అవి ఇలాగ మనం బ్రౌజర్లో మీరు చెక్ చేయాలి అనుకుంటే ఇలాగా కన్సోల్ ఓపెన్ చేసి నెట్వర్క్ ట్యాబ్కి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే మీ బ్రౌజర్ సర్వర్స్కి రిక్వెస్ట్లు పంపుతుందో అవి డైరెక్ట్గా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు మన కేసులో ఇక్కడ ఏమవుతుందంటే మనకి రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అనేది రెండు పనిచేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఏంటంటే నేను ఇక్కడ .env ఫైల్ అనేది ఒకదాన్ని క్రియేట్ చేస్తాను. ఈ ఎన్వి ఫైల్ ఏంటంటే మీరు గ్లోబల్లో సర్వర్ లెవెల్లో ఏమైనా ఎవరికి ఎక్స్పోజ్ అవ్వని ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ లెవెల్లో ఉంటే దాన్ని ఈఎన్వి ఫైల్స్లో పెట్టవచ్చు. సో అందుకే మనము ఈఎన్వి ఫైల్ ఏదైనా ఒకటి క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత నేను దీనిలో రౌట్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ని నేను క్రియేట్ చేస్తున్నాను. రౌట్స్ అని క్రియేట్ చేసి దానిలో auth.js అంటే auth.js అని చెప్పేసి ఒక నేను ఫైల్ని నేను క్రియేట్ చేస్తాను ఇలాగా. సో ఈ ఫైల్ ఎందుకోసమో నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తానంటే ఈ auth.js అనే దాన్ని మన ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసుకుందాం. సో అది ఎలా ఇంక్లూడ్ చేస్తాను అంటే నేను ఇక్కడ ఒక వేరియబుల్ నేమ్ auth routes అని చెప్పేసి వేరియబుల్ నేమ్ తీసుకొని ఆ తర్వాత రిక్వైర్ రౌట్స్ అండ్ auth.js అనే దాన్ని నేను ఇంక్లూడ్ చేసుకోవడం కోసం ఈ పాత్ అనే దాన్ని నేను ఇచ్చాను. సో ఈ పాత్కు సంబంధించిన ఫైల్స్ అనేవి దీనిలో మనకి ఇంక్లూడ్ అయినవి ఉన్నాయి. సో ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని ఎందుకు మనం క్రియేట్ చేసాము అంటే మనము ఈ లాగిన్కి సంబంధించిన రిఫ్రెష్ టోకెన్ని లేదా యాక్సెస్ టోకెన్ని క్రియేట్ చేసేటప్పుడు మనకి ఒక స్పెషల్ రౌట్ అనేది అవసరము. రౌట్ అంటే ఒక పాత్ అని వస్తుంది. సో దాన్ని నేను సింపుల్గా చెప్తాను. సో దానికంటే ముందుగా నేను ఏం చేస్తానంటే మనకి ఎక్స్ప్రెస్లో ఈ యాప్.యూజ్ అనేది ఒకటి ఉంది. సో ముందుగా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ యాప్.యూజ్లో మనం ఒక పాత్ ఇవ్వాలి. సో ఈ పాత్ ఎలాగో అంటే ఎప్పుడైతే మనము ఏపీఐ /auth అని ఇవ్వగానే అదేం చేయాలి అంటే ఈ auth routes అనే దాన్ని ఫైల్స్ని ఆటోమేటిక్గా కాల్ చేయాలి. సో అలాగా మనం యాప్ యూజ్ అనేదాన్ని ఇచ్చాం. సో ఇది మళ్ళీ నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. బట్ మనం యాక్చువల్ లాజిక్లోకి ఇంకా అవ్వలేదు. బట్ యాక్చువల్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇవన్నీ సింపుల్గా ఎలా వర్క్ అవుతాయో నేను స్టెప్ బై స్టెప్ మరలా చూపిస్తాను. బట్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కష్టం. సో ఆ తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే ఈ auth.js అని ఈ ఫైల్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ ఫైల్లో నేను ఏం చేస్తున్నానంటే ఈ JWT దాన్ని నేను JSON వెబ్ టోకెన్ని మనము క్రియేట్ చేయడం కోసం ఈ JWT టోకెన్ని మనము రిక్వైర్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఫైల్లో ఏవైతే మెథడ్స్ మనము వాడబోతున్నామో అవన్నీ మనకి పనిచేయాలంటే ముందుగా దానితో పాటు మనం JSON వెబ్ టోకెన్తో పాటు ఈ ప్యాకేజెస్ను కూడా మనము ఈ ఫైల్లో రిక్వైర్ అని చెప్పేసి పెట్టాలి. ఆ తర్వాత ఫైల్ ఎట్ ద ఎండ్లో మనం ఏం చేయాలంటే ఏదైతే రౌటర్స్ ఈ ఫైల్లో మనం క్రియేట్ చేయబోతున్నామో దానికోసము ముందుగా మనము ఇలాగా module.exports అని చెప్పేసి ఇచ్చేసి మనము ఈ రౌటర్ అనే దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఈ రౌటర్ అనేది ఎక్కడి నుండి వచ్చిందని మీరు అనుకోవచ్చు, బట్ ఇక్కడ మీరు సింపుల్గా చూసారు అంటే మీకు ఎక్స్ప్రెస్లో రౌటర్ అనే ఈ మెథడ్ ఉంటుంది. సో ఈ రౌటర్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే మీరు ఏవైతే రౌట్స్ ఈ ఫైల్లో క్రియేట్ చేస్తారో అవి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఈ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఇది ఏం జరుగుతుంది అంటే ఈ సర్వర్ అనే ఫైల్లోకి ఎక్స్పోర్ట్ అవుతుంది. సో నేను మళ్ళీ ఫ్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ప్రజెంట్ అయితే చూడండి. సో ప్రజెంట్ అయితే ఈ ప్యాకేజెస్ అన్నీ కూడా మనకి అవసరము. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నానంటే చాలా సింపుల్గా చూడండి, నేను ఇక్కడ ఒక యూజర్స్ అనే దాన్ని నేను తీసుకొని దానిలో ఇలా ఒక ఆబ్జెక్ట్ని నేను క్రియేట్ చేశాను. సో ఈ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నానంటే దానిలో ఒక ఈమెయిల్ ఐడి అండ్ ఒక పాస్వర్డ్ని నేను క్రియేట్ చేశాను. బట్ ఈ పాస్వర్డ్ మీకు అర్థం కాకపోతే వదిలేయండి, నేను చెప్తాను దాని గురించి. ఆ పాస్వర్డ్ మీనింగ్ ఏంటంటే 1 2 3 4 5 6 అని చెప్పేసి. సో బై డిఫాల్ట్ అంటే రియల్ టైంలో దీన్ని మీరు జనరేట్ చేయరు, ఆటోమేటిక్గా సర్వర్ అనేది జనరేట్ చేస్తుంది. బట్
దాన్ని ఎలా క్రియేట్ చేయొచ్చో కూడా నేను మీకు చూపిస్తాను. సో ఆ తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ రౌటర్ని యూజ్ చేసుకొని నేను ఒక పాత్ అనేదాన్ని నేను క్రియేట్ చేస్తున్నాను. సో రౌటర్ డాట్ పోస్ట్, ఇక్కడ నేను హెచ్టిటిపి మెథడ్స్లో పోస్ట్ అనేదాన్ని నేను ఇస్తున్నాను. ఎప్పుడైతే ఈ పోస్ట్ అనే మెథడ్కి లాగిన్ అనేదాన్ని వస్తుందో, ఇలాగ లాగిన్ వచ్చిన తర్వాత దానిలో నేను ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్ని నేను ఒకటి వాడుతున్నాను. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఈ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్లో మీరు చూడండి. సో ఈ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్లో ఫస్ట్ థింగ్ ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఈ లాగిన్ అనే పాత్ని యూజర్ యాక్సెస్ చేస్తున్నాడో లేదా క్లయింట్ అనేది ఈ యూజర్ దీనికి డీటెయిల్స్ అనేది పంపుతుందో అప్పుడు మనం ఏం చేయాలి అంటే రిక్వెస్ట్లో ఉండి వచ్చే బాడీలో, సో రిక్వెస్ట్ బాడీలో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని దానిలో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ని యాక్సెస్ చేసుకోవడం కోసము ఇక్కడ మనము ఈ రిక్వెస్ట్ బాడీని మనం తీసుకుంటున్నాం. సో దీన్ని సింపుల్గా ఎలా టెస్ట్ చేయాలంటే మీకు ఇక్కడ నేను పోస్ట్ మ్యాన్ అనే ఒక టూల్ని నేను తీసుకుంటున్నాను. ఇది టెస్ట్ చేయడం కోసం మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ నేను న్యూ అనే ఒక రిక్వెస్ట్ అనేది దాన్ని తీసుకున్నాను. ఇక్కడ పోస్ట్ మెథడ్కి ఇచ్చేసి నేను లోకల్ హోస్ట్, ఇదిగోండి చూడండి, ఇక్కడ ఏదైతే లోకల్ హోస్ట్ ఉందో మన బ్రౌజర్లో కూడా దీన్ని టెస్ట్ చేయొచ్చు, బట్ బ్రౌజర్లో కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ లోకల్ హోస్ట్ 5000 అని చెప్పించు, ఇది బై డిఫాల్ట్. ఆ తర్వాత ఇది ఏం చెక్ చేస్తుందంటే ఎప్పుడైతే సర్వర్ స్టార్ట్ అవుతుందో ఇది ఏపీఐ పాత్ అనేది ఉంది కదా, లోకల్ హోస్ట్ తర్వాత /API /auth అని ఉంది కదా, సో దాన్ని మనమే ఇక్కడ ఇవ్వాలి. సో మీరే ఈ పాత్ అనేది మీకు నచ్చినట్టుగా మీరు డిఫైన్ చేసుకోవచ్చు, బట్ చాలా క్లియర్గా చూడండి. ఇలా ఇచ్చిన తర్వాత ఇది ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఈ పాత్ కాల్ అవుతుందో అదేం చేస్తుంది, auth_routes అనే ఫైల్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత దీనిలో ఈ లాగిన్ అనే మెథడ్ని మనం కాల్ చేస్తాం. ఇదిగోండి ఇలాగ లాగిన్ అనే మెథడ్ని మనం కాల్ చేస్తాము. కాల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈ బాడీ అని ఉంది కదా, సో ఈ బాడీలో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉండాలి అంటే ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఫీల్డ్స్ని ఖచ్చితంగా కంటైన్ చేయాలి. ఇదిగోండి చూడండి, ఇలాగ ఈమెయిల్ ఉండి పాస్వర్డ్ ఇలాగా రెండింటిని కంటైన్ చేయాలి. ఇదిగోండి చూడండి, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ని రెండింటిని కంటైన్ చేయాలి. సో ఇక్కడ నేను ఒక ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ కింద నేను ఏమి ఇస్తానంటే test@example అని చెప్పేసి నేను ఇస్తాను. ఆ తర్వాత నేను 1 2 3 4 5 6 అని చెప్పేసి నేను ఇక్కడ ఇస్తాను. ఇచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ మరలా మనము చేంజెస్ చేసాం కాబట్టి సర్వర్ని రీస్టార్ట్ చేయాలి. సో ఇలా పదే సర్వర్ని రీస్టార్ట్ చేయడం లేకోకుండా మనము ఏం యూజ్ చేయొచ్చు అంటే ఇక్కడ మీకు ప్యాకేజెస్ దానిలో నోడ్ మాన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఈ నోడ్ మాన్ని మీరు కనుక చూసారు అంటే ఈ కమాండ్ని యూజ్ చేసుకుని సేవ్ డేవ్ అని చెప్పేసి మీరు ఇవ్వచ్చు. సో ఇదేం చేస్తుందంటే మీరు npm ఇన్స్టాల్ సేవ్ డేవ్ అని ఇస్తే మీరు డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ కమాండ్ని మీరు యూజ్ చేసుకున్నారనుకోండి, ఆ సిచ్యువేషన్లో మీకు ఈ కమాండ్ని అంటే ఆటోమేటిక్గా మీరు ఏదైనా ఫైల్స్కి చేంజెస్ చేస్తే ఇది ఆటోమేటిక్గా సర్వర్ని రీస్టార్ట్ చేస్తుంది. సో అది ఎలా చేస్తుందో మీరు చూద్దరు. సో ఆ తర్వాత ఇప్పుడు మనము సర్వర్ని స్టార్ట్ చేయాలంటే ముందుకు మనం ఇంతకు ముందేమో నోడ్ స్పేస్ server.js అని ఇచ్చాం, బట్ ఇప్పుడు ఏం చేయాలంటే nodemon స్పేస్ server.js అనే దాన్ని యూజ్ చేయాలి. సో ఇది రికగ్నైజ్ చేయడం లేదు. ఫస్ట్ ముందు మనం ఏం చేయాలంటే దాన్ని గ్లోబల్గా ఇన్స్టాల్ చేయాలి. సో దానికోసము ఫస్ట్ ఈ కమాండ్ యూజ్ చేయాలి, nodemon ఇన్స్టాల్ గ్లోబల్ ఫ్లాగ్ ఇచ్చి nodemon ఇలాగ మన సిస్టంలో రన్ అవ్వాలంటే ఫస్ట్ ఇది చేయాలి. ఆ తర్వాత మనము npm ఇన్స్టాల్ సేవ్ డేవ్ అని చెప్పేసి nodemon అని ఇలా ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత మరలా మనము nodemon స్పేస్ server.js అని చెప్పేసి ఇస్తున్నాము. సో ఇక్కడ ప్రాబ్లం కమాండ్ ప్రాంప్ట్కి నేను చేంజ్ చేస్తున్నాను, nodemon స్పేస్ server.js. ఎస్, ఇప్పుడు పనిచేస్తుంది. సో ఏంటంటే ఇంతకుముందు మీరు ఇక్కడ సింబల్ చూస్తూ ఉన్నారంటే ఇక్కడ మీకు నోడ్ అని చెప్పేసి ఉండాలి. సో దాన్ని చేంజ్ చేసుకోవాలంటే ఇదిగోండి ఇలా కమాండ్ ప్రాంప్ట్కి చేంజ్ చేయండి, అది ఆటోమేటిక్గా నోడ్ని సెలెక్ట్ చేసుకుంటే ఇంతకుముందు పవర్ షెల్ అని ఉంది ఇక్కడ, అందుకని చెప్పేసి దాన్ని రికగ్నైజ్ చేయలేదు. సో ఇప్పుడు మనకి సర్వర్ అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఈ సర్వర్ లాజిక్లో నేను ఈమెయిల్ పాస్వర్డ్ అని చెప్పేసి రెండు ఇలాగ
కన్సోల్‌లో ప్రింట్ చేస్తున్నానో అంటే మనకి ఎప్పుడైతే రిక్వెస్ట్ అనేది వస్తుందో అది ఆటోమేటిక్‌గా ప్రింట్ చేస్తుంది. మీరు చాలా సింపుల్‌గా చాలా జాగ్రత్తగా ఇక్కడ చూడండి. ఇలా పెట్టాను. ఇక్కడ నేను రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తున్నాను. సెండ్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ ఇది రౌట్ అనే దానికి వెళ్తుంది. సో ఈ కోడ్‌ని నేను కామెంట్ చేస్తున్నాను ప్రెజెంట్. బట్ అది ఎందుకు పని చేయట్లేదు తర్వాత చెప్తాను. బట్ ఇప్పుడు మాత్రం చూడండి. ఎప్పుడైతే నేను రిక్వెస్ట్ సెండ్ చేశానో ఇదిగోండి చూడండి. మీరు చూసారు అంటే టెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ ఏదైతే మీరు ఇక్కడ బాడీలో సెండ్ చేస్తున్నారో అవి 2 కూడా ఇక్కడ కన్సోల్‌లో ప్రింట్ అయ్యాయి. సో అలాగా మనకి రిక్వెస్ట్ బాడీ అంటే ఈ రిక్వెస్ట్ బాడీలో ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇలాగ ప్రింట్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత నేను ఏం చేస్తున్నానంటే దీన్ని నేను సింపుల్‌గా చూడండి ఎలా చెక్ చేస్తానంటే ఇప్పుడు దీన్ని పాస్వర్డ్ మెథడ్స్‌లో నేను ఎలా చెక్ చేస్తానో చూడండి. ఇక్కడ ఆల్రెడీ అంతకుముందు మనం ఏం చేసాము, యూజర్స్‌కి అనే ఒక ఎరే క్రియేట్ చేసుకొని దానిలో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఆబ్జెక్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసాం కదా. సో దానిలో ఇప్పుడు ఏదైతే మనం రిక్వెస్ట్ బాడీలో వస్తుందో అవి ఇవి 2 మ్యాచ్ అవ్వాలి. సో అలా మ్యాచ్ అయ్యా లేదా అనేది మనం చెక్ చేయాలి అంటే సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ కాన్స్ట్ అనే ఒకటి దాన్ని తీసుకొని అంటే ఒక వేరియబుల్ నేను తీసుకొని యూజర్ అనే వేరియబుల్లో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ యూజర్స్ డాట్ ఫైండ్ అనే మెథడ్ యూజ్ చేసుకొని దానిలో ఏదైతే ఒక ఆబ్జెక్ట్ పనిచేస్తుందో ఏదైతే అంటే మనకి యూజర్ డాట్ ఫైండ్ అనే దానిలో మనకి ఆబ్జెక్ట్ అనేది ప్రింట్ అవుతుంది. సో మీరు కావాలంటే చూపిస్తాను నేను మీకు. సో ఈ ఆబ్జెక్ట్ అనే దాన్ని ప్రింట్ అయ్యే దాని లోపల యూ డాట్ ఈమెయిల్ అనేది అంటే ఈ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఈమెయిల్ అనేది అది దేనికి ఈక్వల్ అవ్వాలి అంటే మీకు ఏదైతే ఇక్కడ ఈమెయిల్ ఉందో ఈ లాజికల్ ఈమెయిల్ ఉందో దానికి ఈక్వల్ అవ్వాలి. సో అలా ఉంటే అదేం చేయాలి అంటే మనకు కన్ఫర్మ్ అయ్యేది ఏంటంటే ఈ యూజర్ అనేది మా యూజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉందని అర్థం. సో ఆ తర్వాత మనము ఒకవేళ ఆ యూజర్ కనుక లేకపోతే మనం ఏం చేయాలి, ఇఫ్ నాట్ యూజర్. సో ఈ ఫైండ్ మెథడ్ ఏం చేస్తుందంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మాత్రమే మనకి ఇస్తుంది. సో దీనిలో ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. సో అందుకనే డైరెక్ట్గా ఇఫ్ నాట్ యూజర్ అంటే ట్రూ కాకపోతే రిటర్న్ మనం ఏం చేస్తున్నామంటే సర్వర్కి ఏం రెస్పాన్స్ పంపుతున్నామంటే రెస్పాన్స్ డాట్ స్టేటస్ కోడ్ అనేది 404 అనేది ఇక్కడ మనం పంపుతున్నాము. ఆ తర్వాత జేసన్ మెథడ్లో మనం ఏం చేస్తున్నామంటే మెసేజ్ యూజర్ నాట్ ఫౌండ్. సో ఇలా ఇచ్చిన తర్వాత మీరు కావాలంటే చూడొచ్చు. నేను ఇక్కడ చూడండి ఈమెయిల్ ఇవి 2 ఇస్తున్నాను. అవి ఉన్నా కాబట్టి మనకి ఇలా వచ్చింది. ఒకవేళ నేను test1 అని చెప్పేసి నేను ఇలా సెండ్ చేస్తున్నాను, ఇదిగోండి చూడండి యూజర్ నాట్ ఫౌండ్ అని ఈ మెసేజ్ అనేది మనకు వచ్చింది. ఎందుకంటే మనం ఇక్కడే ఈమెయిల్ ఐడిని చేంజ్ చేసాం, test1 అని ఇచ్చాం. యాక్చువల్గా మన డేటాబేస్లో ఉన్న అంటే మనం ఏం చెక్ చేస్తున్నాం, ఓన్లీ ఈమెయిల్ టెస్ట్ డాట్ ఎగ్జాంపుల్ అనేది ఉందా లేదా అనేది మాత్రమే మనం చెక్ చేస్తున్నాం. బట్ అది మన డేటాబేస్లో లేదు కాబట్టి మనకి ఈ రెస్పాన్స్ అనేది వచ్చింది. సో ఒకవేళ 2 మ్యాచ్ అయితే కనుక ఒకవేళ ఉంటే ఏం చేయాలనేది చూద్దాం. ఇప్పుడు మనం ఓన్లీ ప్రజెంట్ ఏం చేసాం, ఓన్లీ ఈమెయిల్ మాత్రమే చెక్ చేసాం. బట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి, పాస్వర్డ్ కూడా కరెక్టా కాదా అనేది మనం చెక్ చేయాలి. సో అది మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఎలా చెక్ చేస్తామంటే ఇక్కడ మరలా నేను అక్కడ కాన్స్టెంట్లో ఒక వేరియబుల్ని తీసుకొని ఈజ్ మ్యాచ్ అని చెప్పేసి నేను అలాగే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత దీనికి నేను ఎసింక్ యూజ్ చేసుకుంటున్నాను. ఎసింక్ అండ్ ఎవైట్ అని చెప్పేసి నేను ఇస్తున్నాను. ఎవైట్ అని ఇక్కడ నేను ఎందుకు ఇస్తున్నానో చెప్తాను. బట్ ఈజ్ మ్యాచ్ ఇన్ బీస్. ఆ తర్వాత మనము ఆల్రెడీ బీక్రిప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం కదా. ఈ బీక్రిప్ట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనము ఏదైతే ఇది బీక్రిప్ట్ ఫార్మేట్లో ఈ పాస్వర్డ్ అనేది యాక్చువల్గా మన దగ్గర స్టోర్ చేసుకున్న విధానం ఏంటి, బీక్రిప్ట్లో ఉంది. సో ఆ బీక్రిప్ట్లో ఉన్నదాన్ని కంపేర్ చేసుకొని మనం ఏదైతే పాస్వర్డ్ 1 2 3 4 5 6 చేస్తున్నామో 2 డీక్రిప్ట్ చేయంగా 2 సేమ్ ఉంటేనే మనల్ని యాక్సెస్ చేస్తుంది. సో దానికోసం ఇక్కడ బీక్రిప్ట్ ఏం చేస్తుందంటే బీక్రిప్ట్ డాట్ కంపేర్ పాస్వర్డ్. సో ఏదైతే పాస్వర్డ్ ఎక్కడ ఉందో ఈ పాస్వర్డ్ని తీసుకుంటుంది. ఆ పాస్వర్డ్తో పాటు ఏదైతే మన దగ్గర పాస్వర్డ్ ఉందో యూజర్స్ డాట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి. సో అది ఆల్రెడీ ఎక్కడ చెక్ చేస్తున్నాం మనం, ఇక్కడ యూజర్ అనే దానిలో 2 ఇన్ఫర్మేషన్లు అనేవి ఉన్నాయి. సో యూజర్ డాట్ పాస్వర్డ్ ఇవి 2 మ్యాచ్ అయితేనే
మనకి అది యాక్సెస్ అనేది చేయాలి. సో ఇప్పుడు అది మ్యాచ్ అవుతుందా లేదా, ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుందా లేదా చెక్ చేయడం కోసము మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ నేను ఈజ్ మ్యాచ్ అనే దాన్ని నేను కన్సోల్లో ప్రింట్ చేస్తాను. సో అది ఏం చేస్తుందో చూద్దాం. ఇదిగోండి చూడండి, ఇప్పుడు నేను సెండ్ రిక్వెస్ట్ పంపుతున్నాను ఇన్ఫర్మేషన్ని. ఇదిగోండి చూడండి, ఫాల్స్ అనేది మనకు వచ్చిందంటే రెండు మ్యాచ్ అవ్వడం లేదు. సో అలా మ్యాచ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే బీక్రిప్ట్ ఫార్మేట్లో ఉండాలి. సో ఆ ఫార్మేట్ని మీరు ఏదైనా ఒక పాస్వర్డ్ని మీరు డేటాబేస్లో సేవ్ చేస్తున్నారంటే, ఒక పాస్వర్డ్ని ఇస్తున్నారంటే యాక్చువల్గా దాన్ని బీక్రిప్టింగ్ అల్గారిథం యూజ్ చేసుకొని, అంటే మీ పాస్వర్డ్ అనేది వేరే వాళ్ళకి, సపోజ్ ఇప్పుడు నేను డేటాబేస్ నాకు తెలుసు అనుకోండి, నేను కంపెనీ డేటాబేస్ నేను యాక్సెస్ చేస్తున్నాను అనుకోండి, మీ పాస్వర్డ్ నేను తెలుసుకోవడానికి వీలు ఉండకూడదు కదా. సో అందుకని చెప్పేసి ఆ పాస్వర్డ్ అనేది మీరు ఏదైతే యాక్చువల్ పాస్వర్డ్ ఇస్తున్నారో అది డైరెక్ట్ పాస్వర్డ్గా ఇలాగా స్టోర్ అవ్వదు. సో అది ఇలాగా బీక్రిప్ట్ లాగా అవుతుంది. నేను ఈ పాస్వర్డ్ని బీక్రిప్ట్ పాస్వర్డ్ కింద చేంజ్ చేసి ఇక్కడ నేను ఇచ్చాను ఈ పాస్వర్డ్ అనే దానిలో. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మరలా దాన్ని చెక్ చేద్దాం. ఇప్పుడు చూసారా, ట్రూ అని వస్తుంది. అంటే ఏంటి, ఈ మీరు ఏదైతే పాస్వర్డ్ ఇస్తున్నారో అది అట్ ద సేమ్ టైం మన డేటాబేస్లో ఉన్న పాస్వర్డ్ రెండు మ్యాచ్ అయ్యి. సో ఇప్పుడు అది మనల్ని యాక్సెస్ అలో చేయడానికి, అప్లికేషన్ని యాక్సెస్ చేయడానికి అలో చేస్తుంది. యాక్సెస్ చేసినప్పుడు ఇది ఏం చేస్తుందంటే మీరు ఒక టోకెన్ అనేది డైరెక్ట్గా జనరేట్ అనేది చేయొచ్చు. సో మీరు టోకెన్ అనే దాన్ని ఎలా జనరేట్ చేస్తారు? సో దానికోసము మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కాన్స్టెంట్ ఒక వేరియబుల్ తీసుకొని యాక్సెస్ టోకెన్ ఈక్వల్ టు మీ దగ్గర ఏదైతే యూజర్ ఇన్ఫర్మేషన్ని ఆ టోకెన్లో ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారో ఆ టోకెన్ని మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. సో దానికోసం మీరు ఏం చేస్తున్నారంటే JWT సైన్ ఇన్ అనే ఒక మెథడ్ని ఇలా ఇచ్చేసి దానిలో మీరు ఏదన్నా ఒక పేలోడ్ని, అంటే మీకు నచ్చిన పేలోడ్ని మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో దానిలో నేను యూజర్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంటే ఈమెయిల్, పాస్వర్డ్ రెండు నేను ఇస్తున్నాను. మీరు కావాలనుకుంటే యూజర్కి సంబంధించిన ఓన్లీ ఈమెయిల్ అనేది ఇవ్వచ్చు. ఈమెయిల్ అని చెప్పేసి నేను ఇస్తున్నాను, యూజర్ ఈమెయిల్ మాత్రమే అక్కడ నేను ఇస్తున్నాను, యూజర్ ఈమెయిల్. సో ఇలా ఇచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక JWT సక్సెస్ఫుల్గా క్రియేట్ చేయాలి అంటే మనకు ఒక సీక్రెట్ టోకెన్ అనేది ఒకటి అవసరం, అంటే సీక్రెట్ కీ అనేది అవసరం. సో దానికోసం మనము ఇక్కడ ఒక సీక్రెట్ కీ అనేది ఇక్కడ క్రియేట్ చేయాలి. సో దాన్ని ఎలా క్రియేట్ చేస్తున్నా అంటే ఇక్కడ ENV ఫైల్స్ని యూజ్ చేసుకొని దానిలో ఈ JWTకి సంబంధించిన ఒక సీక్రెట్ కీ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. సో అది JWT సీక్రెట్ కీ అని చెప్పేసి ఇలా ఇచ్చేసుకొని ఈక్వల్ టు నేను దిస్ ఈజ్ సీక్రెట్ అని చెప్పేసి నేను ఇలా ఇస్తున్నాను. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే మీకు జబ్రిష్గా మీకు నచ్చింది ఏదైనా ఇవ్వచ్చు, బట్ నేను ఇలాగా ఒక దిస్ ఈజ్ సీక్రెట్ అని చెప్పేసి నేను ఇలా ఇస్తున్నాను. సో దాన్ని ఇచ్చిన తర్వాత ముందు మనం ఏం చేయాలి అంటే మనము దాన్ని ఎక్కడ సేవ్ చేసాము, ENV ఫైల్స్. ఈ ENV ఫైల్ అనేది అంటే మీరు రియల్ టైమ్ అప్లికేషన్కి వెళ్ళినప్పుడు మీకు కొన్ని స్టేజెస్ ఉంటాయి. అంటే డెవలప్మెంట్ అప్లికేషన్ అని చెప్పేసి, స్టేజింగ్ అప్లికేషన్ అని, ప్రొడక్షన్ అప్లికేషన్ అన్నట్లుగా ఇలా ఉంటాయి. సో ప్రొడక్షన్లో సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయట వ్యక్తులకి ఎవరికి తెలియదు. సో తెలియకూడదు. అలాగా తెలియకుండా ఉండాలంటే ఇలాగ ENV ఫైల్స్ అనే వాటిలో ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తారు. బట్ మీరు ఏదైనా గిట్కి కానీ గిట్హబ్కి కానీ ఈ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసేటప్పుడు ENV ఫైల్ మీరు అప్లోడ్ చేయరు. సో అందుకని ఈ ఇన్ఫర్మేషన్ అనేది సీక్రెట్గా ఉంటుంది, అది మీకు మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే process.env అని చెప్పేసి మీరు ఆ ENV ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయాలి అంటే ఇక్కడ కామా ఇచ్చి process.env అని చెప్పేసి ఏదైతే వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇచ్చారో JWT సీక్రెట్ అని ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాలి. సో అలా ఇచ్చిన తర్వాత మీరు కావాలంటే ఇక్కడ ఎక్స్పైరీ మినిట్స్ అని చెప్పేసి మీరు ఇవ్వచ్చు. ఇక్కడ ఎక్స్పైరీ ఇన్ అని చెప్పేసి నేను ఒక 15 మినిట్స్కి ఈ యాక్సెస్ టోకెన్ని నేను పెడుతున్నాను. ఆ తర్వాత మీరు మరలా కావాలి అంటే ఇంకొక టోకెన్ని కూడా మీరు జనరేట్ చేయొచ్చు, రీఫ్రెష్ టోకెన్ని మీకు కావాలి అనుకుంటే. మరలా నేను ఇక్కడ కాన్స్టెంట్ ఇచ్చేసి రీఫ్రెష్ టోకెన్ అని చెప్పేసి ఇలా నేను ఇంకొక వేరియబుల్ నేను తీసుకుంటున్నాను. తీసుకొని దానిలో నేను ఏం చేస్తున్నా అంటే సేమ్ JWT సైన్ ఇన్ అని చెప్పేసి నేను ఇక్కడ తీసుకొని యూజర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, బట్ ఇక్కడ JWT సీక్రెట్కి బదులుగా నేను రీఫ్రెష్ సీక్రెట్ అని చెప్పేసి ఇంకొకటి ENVలో నేను క్రియేట్ చేస్తున్నాను. ఇవి రెండు సపరేట్గా ఉండాలి. దిస్ ఈజ్ అనదర్ సీక్రెట్ అని చెప్పేసి నేను ఇలాగా ఇస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని నేను
చూడండి రిఫ్రెష్ సీక్రెట్ అని చెప్పేసి నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇలా ఇచ్చి 15 మినిట్స్ అన్నట్లుగా నేను ఇలాగా దీన్ని ఎక్స్పైరీ అనేది 15 మినిట్స్ కాకుండా నేను 7 డేస్కి నేను ఈ టోకెన్ అనేది ఎక్స్పైర్ అయిపోయేలాగా నేను ఇస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని నేను తీసుకొని ఏం చేస్తాను అంటే ఇలాగ రెస్పాన్స్ డాట్ స్టేటస్లో నేను ఏం చేస్తున్నా, ఈ రెస్పాన్స్ పంపేటప్పుడు రెస్పాన్స్ డాట్ స్టేటస్ 200 అనే కోడ్ని నేను పంపుతున్నాను. పంపి దానితో పాటుగా నేను ఈ యొక్క JSON ఫార్మేట్లో ఇన్ఫర్మేషన్ అనేది నేను సెండ్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇలాగా యాక్సెస్ టోకెన్ కామా రిఫ్రెష్ టోకెన్ ఈ రెండింటిని నేను ఇలాగ పంపుతూ ఉన్నాను. మీరు కావాలంటే చూడండి, నేను ఎప్పుడైతే లాగిన్ అని ఇస్తానో యాప్ క్రాష్ అని చెప్పేసి మనకి వచ్చింది. సీక్రెట్ ఆర్ ప్రైవేట్కి మస్ట్ హ్యావ్ ఏ వాల్యూస్ 2 ఉన్నాయి. బట్ మనం ఇక్కడ కోడ్స్ పెట్టడం వల్ల ఏమైనా ప్రాబ్లమా, ఒక్క నిమిషము చూస్తున్నాను. సో ఇక్కడ ప్రాబ్లం అనుకుంటుంది ఏంటంటే మనము ఈ ENV ఫైల్స్ని యాక్సెస్ చేయడం కోసము దానికి సంబంధించిన ఇక్కడ ప్యాకేజ్ని మనం .envని ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. సో ఆ ENVని మనం ఇక్కడ కాల్ చేసుకోవడం లేదు. సో దాన్ని కాల్ చేయడం కోసం ఇలాగ .env అని ఇచ్చేసి దాని కాన్ఫిగ్ ఫైల్ని నేను ఇలాగ .config అని చెప్పేసి ఇలాగ కాల్ చేయాలి. లెట్స్ సీ అగైన్, లెట్స్ చెక్ బ్యాక్ అగైన్. సో మరలా ఎస్, ఇప్పుడు మనకి యాక్సెస్ టోకెన్ అండ్ రిఫ్రెష్ టోకెన్ వచ్చాయి. సో ఇక్కడ మనకు ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు వరకు ఈ ఈమెయిల్ ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే మనం ఈమెయిల్ సెండ్ చేస్తున్నామో దాన్ని మనము ఆబ్జెక్ట్ లాగా పంపాలి. సో అది లేకపోవడం వల్ల ఇక్కడ మనకి ప్రాబ్లం అయింది. సో ఇప్పుడు మనకి అవి కరెక్ట్గా దాన్ని చేంజ్ చేయడం వల్ల మనకి యాక్సెస్ టోకెన్ ఈ ఫార్మేట్లో చూడండి ఇలా వచ్చాయి. యాక్సెస్ టోకెన్ అండ్ రిఫ్రెష్ టోకెన్ అనేది మనకి 2 ఇలాగ జనరేట్ అయ్యాయి. సో సింపుల్గా అసలు JWTలో మనకి Node.jsలో యాక్సెస్ టోకెన్ని రిఫ్రెష్ టోకెన్ని ఇలాగ క్రియేట్ అనేది చేస్తారు. బట్ ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ అనేది నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఫస్ట్ స్టెప్ మీరు కన్ఫ్యూజ్ అయిన పాయింట్ ఏంటంటే ఈ లోకల్ హోస్ట్ 5000 అంటే ఏంటి అనేది. సో ఈ లోకల్ హోస్ట్ 5000 అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక సర్వర్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మీరు సర్వర్ని యూజ్ చేసినప్పుడు ఏం చేయాలంటే మీరు సర్వర్లో అంటే సపోజ్ మీరు Node.js అనే దాన్ని మీరు మీ ల్యాప్టాప్లో క్రియేట్ చేశారు, ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత అది ఏమవుతుందంటే మన ల్యాప్టాప్ అనేది ఒక సర్వర్ కింద పనిచేస్తుంది. అంటే మన ల్యాప్టాప్ అనేది అడిగిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటే ఇస్తూ ఉంటుంది. సో అందుకనే మన ల్యాప్టాప్ని ఓన్లీ లోకల్ హోస్ట్ కింద కన్సిడర్ చేసి మన ల్యాప్టాప్లో నెంబర్ ఆఫ్ పోర్ట్స్ అని చెప్పేసి ఉంటూ ఉంటాయి. సో పోర్ట్ని మీరు ఎలా అనుకోవచ్చు అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక రేడియోని యూజ్ చేస్తున్నారు అనుకుందాం. రేడియోని యూజ్ చేసి 98.3 FM అని చెప్పేసి ఇలా ఉంటూ ఉంటాయి కదా. సో మీరు పర్టికులర్గా ఆ ఛానల్కి వెళ్ళినప్పుడు మాత్రమే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో అలాగే మన సిస్టంలో నెంబర్ ఆఫ్ సర్వర్స్ అనేవి రన్ చేసుకోవచ్చు. సో అలాగా నెంబర్ ఆఫ్ సర్వర్స్ని రన్ చేస్తున్నప్పుడు మీరు రిక్వెస్ట్ అనేది మీకు సర్వర్కి వచ్చేటప్పుడు ఆ రిక్వెస్ట్ అనేది ఏ సర్వర్కి వెళ్ళాలి అనేది కన్ఫ్యూజన్ వస్తుంది. సో అలాగా కాకోకుండా మీరు స్పెసిఫిక్గా ఒకే సర్వర్కి ఇన్ఫర్మేషన్ పంపాలి అంటే మీకు ఒక పర్టికులర్ నెంబర్ అనేది మీకు అవసరం. సో అందుకని చెప్పేసి దాన్ని పోర్ట్ నెంబర్ కింద తీసుకుంటారు. సో ఆ పోర్ట్ నెంబర్నే మనము 5000 అని చెప్పేసి మనం ఇక్కడ తీసుకున్నాము. సో ఎప్పుడైతే ఈ లోకల్ హోస్ట్ 5000 అని మనం కాల్ చేస్తామో కాల్ చేసినప్పుడు అది బై డిఫాల్ట్ ఇలాగా దాని పాత్ అనేది ఇలా ఉంటుంది. కాల్ చేసినప్పుడు బై డిఫాల్ట్ దాని పాత్ ఇలాగా ఫార్వర్డ్ స్లాష్ లాగా ఇలా వెళ్తుంది. ఎప్పుడైతే ఇలాగ పాత్ అనేది వెళ్తుందో సర్వర్కి ఏమవుతుంది, ఈ పాత్ ఇక్కడ తెలియగానే అదేం చేస్తుంది, ఈ పాత్ రాగానే ఆ రెస్పాన్స్ ఆ పాత్కి రిక్వెస్ట్ రాగానే ఈ రెస్పాన్స్ పంపాలని సర్వర్కి తెలుస్తుంది. సో అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మీరు ఇక్కడ చూడండి లోకల్ హోస్ట్ మీరు ఇంకొక పాత్ని క్రియేట్ చేశారు. ఇంకో పాత్ ఏంటంటే API auth అని చెప్పేసి ఇలాగ ఒక పాత్ని క్రియేట్ చేశారు. ఇలాగ పాత్కి వచ్చిన తర్వాత మరలా ఈ పాత్కి కాల్ చేసినప్పుడు మీరు auth routes అని చెప్పేసి మీరు ఇంకొక ఫైల్ని మీరు కాల్ చేస్తున్నారు. దీనిలో ఇంకొన్ని రౌట్స్ అనేది మీరు డిఫైన్ చేశారు. అంటే ఈ పాత్కి జాయిన్ చేస్తూ మీరు ఈ సపరేట్గా ఇంకొక ఫైల్లో మీరు ఈ లాగిన్ అని ఇంకొక పాత్ని క్రియేట్ చేస్తారు. అంటే ఏమవుతుంది, ఈ పాత్ కనెక్ట్ అయిపోయి ఆ తర్వాత మీరు ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి లాగిన్ అని ఇచ్చిన తర్వాత ఇదిగోండి చూడండి అదేం జరుగుతుంది, ఈ పోస్ట్
మెథడ్ని లాగిన్ అనే దాన్ని క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏం చేస్తుంది, మీరు ఇచ్చిన ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ని రిక్వెస్ట్ బాడీలో కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తుంది. ఇదిగోండి చూడండి, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకుంటుంది. అవి ఉంటే గనక ఈమెయిల్ అనేది మనము స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా రియల్ టైంలో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని డేటాబేస్ కనెక్షన్ క్రియేట్ చేసి డేటాబేస్లో ఉందా లేదా అని చెక్ చేస్తారు. బట్ ఇప్పుడు మనము డేటాబేస్ కనెక్షన్ యూజ్ చేయడం లేదు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ డేటాబేస్తో కాకుండా మనము లోకల్గా దీన్ని ఈ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుని ఆబ్జెక్ట్తో చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఈమెయిల్ ఉంది అంటే యూజరు మన డేటాబేస్లో ఆల్రెడీ ఉన్నాడని అర్థం. సో ఉన్నాడు అంటే మనము సైన్ ఇన్కి అలౌ చేయొచ్చు. సో బట్ బిఫోర్ సైన్ ఇన్కి అలౌ చేసే ముందు మనం ఏం చేస్తున్నాం, ఈమెయిల్ ఐడి ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాం. యూజర్ ఉన్నాడా లేదా అని చెక్ చేసిన తర్వాత యూజర్ లేకపోతే నాట్ ఫౌండ్ చేస్తున్నాం. ఒకవేళ ఉంటే కనుక అతను ఏదైతే పాస్వర్డ్ పంపిస్తున్నాడో ఆ పాస్వర్డ్ అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందో లేదా అని చెక్ చేస్తున్నాం. ఒకవేళ పాస్వర్డ్ మ్యాచ్ అవ్వకపోతే మరలా మనము సపరేట్ రెస్పాన్స్ అనేది మనం సెండ్ చేసి, బట్ ఇక్కడ మనం రాయలేదు, బట్ అలా మ్యాచ్ అవ్వకపోతే పాస్వర్డ్ నాట్ మ్యాచ్డ్ అని చెప్పేసి ఇంకొక రెస్పాన్స్ అనేది మనం పంపొచ్చు. బట్ అలాంటి సిచ్యువేషన్లో రెండు మ్యాచ్ అయిన సందర్భంలో మనం ఏం చేస్తున్నాము, ఇలా ఒక JWT టోకెన్ అనేది మనము డైరెక్ట్గా క్రియేట్ చేస్తున్నాము. ఇలాగ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని మీరు టోకెన్లో యూజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీరు ఏదైనా ఇవ్వచ్చు అనుకుంటే, మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ టోకెన్లో ఇన్సర్ట్ చేయొచ్చు. అలా ఇన్సర్ట్ చేయాలనుకుంటే మీరు JWT.signin అనే ఒక మెథడ్ యూజ్ చేసుకొని, ఈ JWT అంటే ఏంటంటే మనము ఆల్రెడీ ఇక్కడ JSON వెబ్ టోకెన్ని రిక్వైర్ చేసుకుంటున్నాం. సో దానిలో ఈ సైన్ ఇన్ అనే మెథడ్ తీసుకొని దానిలో ఒక ఆబ్జెక్ట్ అనేది సెండ్ చేయాలి. సో ఈమెయిల్ అనే ఫీల్డ్కి మనము ఆ టోకెన్లో ఈమెయిల్ అనే ఫీల్డ్ అనేది మనం ఇచ్చాం. సో దానికి ఇక్కడ మనము యూజర్ ఈమెయిల్ని అటాచ్ చేసాం. ఆ తర్వాత దానితో పాటు మనం ఏదైతే JWT సీక్రెట్ కీ అనేది ఏదైతే ఇస్తున్నామో అది ఇచ్చి ఆ టోకెన్ అనేది మరలా మనము సెండ్ బ్యాక్ అనేది చేస్తున్నాం. దాంతోపాటు అలా యాక్సెస్ టోకెన్ క్రియేట్ చేసి దానికి 15 minutes ఎక్స్పైరీ టైం ఇచ్చి ఆ తర్వాత మరలా రీఫ్రెష్ టోకెన్ ఇచ్చి దానికి 7 days అనేది ఎక్స్పైరీ టైం ఇచ్చాం. సో ఇన్ జనరల్ కేసెస్ మీ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మీరు ఇలాగా యాక్సెస్ టోకెన్ని రీఫ్రెష్ టోకెన్ని జనరేట్ చేసి చూపించవచ్చు. సో ఇలాగా నేను యాక్సెస్ టోకెన్ని రీఫ్రెష్ టోకెన్ని క్రియేట్ అనేది చేశాను. సింపుల్గా Node.jsలో అయితే ఇలా చేస్తారు. బట్ మీరు ఈ యాక్సెస్ టోకెన్ని డీక్రిప్ట్ చేస్తే దానిలో ఉండే ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూడొచ్చు. సో అది ఎలా అంటే ముందుగా మీరు ఇలాగ గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి JWT అని చెప్పేసి ఇలాగ చెక్ చేయండి. JWT ఇదిగోండి, ఇలాగ JWT అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది, JSON వెబ్ టోకెన్ అని చెప్పేసి. సో దీన్ని మీరు ఓపెన్ చేశారు అంటే ఇక్కడ మీరు కిందకి వస్తే ఇదిగోండి చూడండి, యాక్చువల్గా యాక్సెస్ టోకెన్ మామూలుగా జనరల్గా ఏ యాక్సెస్ టోకెన్ అయినా సరే ఇలా ఉంటుంది. దానిలో 3 parts అని చెప్పేసి ఉంటాయి. ఒకటి హెడర్, ఇంకొకటి పేలోడ్, ఇంకొకటి వెరిఫై సైన్కి సంబంధించినవి ఇలా ఉంటాయి. సో ఇప్పుడు మనకి జనరేట్ అయిన యాక్సెస్ టోకెన్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో చూద్దాము. సో ఈ యాక్సెస్ టోకెన్ ఇలాగ తీసుకుంటున్నాను. తీసుకొని మనకు వచ్చిన యాక్సెస్ టోకెన్ని నేను ఇలాగ ఇచ్చాను. ఇదిగోండి, ఇది కోడ్స్ లేకుండా ఇలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో దానిలో మనం యాడ్ చేసిన పేలోడ్ కనుక మీరు చూసారు అంటే ఇదిగోండి చూడండి, మనము ఓన్లీ ఈమెయిల్ ఐడిని యాడ్ చేసాము. ఈమెయిల్తో పాటుగా అది ఏ టైంలో క్రియేట్ అయింది, ఎట్ ద సేమ్ టైం అది ఏ టైంకి ఎక్స్పైర్ అనేది అవ్వాలి అనేది ఈ రెండు కూడా అదనంగా పేలోడ్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో ఇంకా దాంతోపాటుగా హెడర్ అండ్ వెరిఫై సైన్ అనేది ఈ రెండు వచ్చాయి. సో ఇలాగా యాక్సెస్ టోకెన్ మీరు డీక్రిప్ట్ అనేది ఇలాగ చేసుకోవచ్చు. ఎన్కోడెడ్ యాక్సెస్ టోకెన్ ఎలా ఉంటుంది, మామూలుగా డీకోడెడ్ దాని ఇన్ఫర్మేషన్ కనుక డీకోడ్ చేస్తే దానిలో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నది మీరు ఇలాగ చెప్పుకోవచ్చు. ఐ మీన్ టు సే ఇలా చూసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను, మీకు హెల్ప్ఫుల్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్కి మీరు మరింత సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే ఈ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ బటన్ యూజ్ చేసుకొని జాయిన్ అయ్యి మీరు ఈ ఛానల్ని మరింత సపోర్ట్ చేయడం వల్ల నాకు ఫండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దానివల్ల నేను మోటివేటెడ్గా ఇంకొన్ని వీడియోస్ అనేది చేయడం హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను ఈ కంటెంట్ని అయితే ఎటువంటి సందర్భంలోనూ కంటెంట్ని సెల్ చేయడానికి నేను ట్రై చేయడం లేదు. ఈ కంటెంట్ అబ్సల్యూట్గా మీకు యూట్యూబ్లో ఫ్రీగా ఉంటుంది. బట్ మీరు సబ్స్క్రిప్షన్ ఐ మీన్ టు సే జాయిన్ అవ్వడం ద్వారా నేను కంటెంట్ని ఎటువంటి విధంగా రిస్ట్రిక్ట్ అనేది చేయాలి అనుకోవడం లేదు. బట్ మీరు కనుక నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ యూజ్ చేసి కాంట్రిబ్యూట్ అనేది మీరు చేయొచ్చు, అది మీ ఇష్టపూర్వకంగా.
మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. బై బాయ్.